విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ ను ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన మిశ్రీపై కొందరు విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో తమకు అండగా నిలిచారు ఓవైసీ. విక్రమ్ మిశ్రీ ఎంతో నిబద్ధత గల నిజాయితీపరుడైన కష్టపడి పనిచేసే దౌత్యవేత్త అని కొనియాడారు. మన దేశం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు ఓవైసీ. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ ను ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన మిశ్రీపై కొందరు విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో తమకు అండగా నిలిచారు ఓవైసీ. విక్రమ్ మిశ్రీ ఎంతో నిబద్ధత గల నిజాయితీపరుడైన కష్టపడి పనిచేసే దౌత్యవేత్త అని కొనియాడారు. మన దేశం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు ఓవైసీ. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ముగియలేదని అన్నారు. పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరిపితే భారత్ కూడా తిరిగి అదే స్థాయిలో కాల్పులు జరుపుతుందని, ఇందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు మోదీ. ఈ మేరకు త్రివిధ దళాలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో ఉగ్రవాదులు జరగకుండా ఉండాలంటే పీఓకేని భారత్కు అప్పగించడం తప్ప మరో మార్గం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేం లేదని అన్నారు. పీఓకే అంశంలో మధ్యవర్తులు మాట్లాడవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను అప్పగించే విషయంపై పాకిస్తాన్ మాట్లాడితే తాము కూడా మాట్లాడతామని అన్నారు. ఈ అంశం తప్ప వేరే అంశంపై చర్చించే ఉద్దేశం తమకు లేదని కుండబద్దలు కొట్టారు. మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదని అన్నారు. కాగా పాకిస్తాన్తో చర్చల వేళ ప్రధాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్తో పాటు త్రివిధ దళాల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించిన కొద్దిసేపటికే పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని ప్రదర్శించింది. కశ్మీర్, నాగ్రోటా ప్రాంతాల్లో మళ్లీ దాడులకు పాల్పడింది. దీంతో ఈ విషయాన్ని ప్రధాని మోదీ సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీ కీలకంగా మారింది. పాకిస్తాన్ను మరోసారి నిలువరించాలన్న దానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ చర్చిస్తున్నారు. ఇక పాకిస్తాన్పై మరోసారి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఈ సమావేశం సాగుతోంది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఫోన్ చేశారు. భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై సుదీర్ఘంగా చర్చించారు. కాల్పుల విరమణ దిశగా ఒప్పించేందుకు తాము సిద్ధమని వాన్స్ మోదీకి వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, అసలు ఈ భేటీలో పాక్ దాడి చేస్తే ఒక్క తూటాతో దాడి చేస్తే క్షిపణినే ప్రయోగించాలి అని చెప్పి పాక్ గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి మోదీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు పాకిస్తాన్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుంది మోదీ. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సుష్మా, మొత్తానికి పీఓకేపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే మోడీకి అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వ్యాన్స్ ఫోన్ చేయడం జరిగింది. కాల్పుల విరమణపై మోడీని ఒప్పించేందుకు వ్యాన్స్ ఈ చర్చలు జరిపారు. సుదీర్ఘంగా దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగినట్టు సమాచారం అందింది. అయితే ఈ సందర్భంగా ఏదైతే రేపు జరగబోయే పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య జరగబోయే చర్చలకు సంబంధించి, కాల్పుల విరమణ చర్చలకు సంబంధించి అమెరికా ప్రమేయంతో పాటు ఏదైతే మధ్యవర్తిత్వం వహిస్తున్నామో అని అంటూ చెప్పుకుంటున్న అమెరికా తాను ఏదైతే చర్చల్లో ఎటువంటి అంశాలను తీసుకోవాలనే దానిపై మోడీతో చర్చించడం జరిగింది, ఉపాధ్యక్షుడు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ క్లియర్ కట్ గా ఏదైతే కాశ్మీర్ విషయంలో కావచ్చు, పీఓకే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మోడీకి ఒక క్లారిటీగా స్పష్టంగా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. కాల్పు విరమణపై ఒప్పించేందుకు ఆయన చేసిన చర్చలు కొంచెం భారత్ సంబంధించిన అంశాలపై మాత్రం భారత్ తగ్గేదే లేదన్నట్టుగా అమెరికాకు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వ్యాన్స్ కు మోడీ క్లియర్ గా చెప్పారు, మా సంయమాన్ని బలహీనంగా తీసుకోవద్దు, భద్రత విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడమోమంటూ ఆయనకి స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ దాడులు చేస్తే మేము చూస్తూ ఊరుకోం, ప్రతిదాడులను బలంగా ప్రతిదాడులు చేస్తామనంటూ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఏదైతే భారత్ కి మధ్యవర్తిత్వం చేస్తున్నామనంటూ, శాంతి చర్చలు జరుపుతున్నామంటూ చెప్తున్న అమెరికాకు మోడీ క్లియర్ కట్ గా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఏదంటే పీఓకే భారత్కు అప్పగించడం తప్ప పాకిస్తాన్ కి వేరే మార్గం లేదు. కాశ్మీర్ విషయంలో భారత వైఖరి కూడా ఎప్పుడు ఒకటిగా ఉంటుంది. కాశ్మీర్ విషయంలో ఇంతకు మించి మేమేం మాట్లాడడం, ఈ విషయంలో మాత్రం మధ్యవర్తులు మాకొద్దు, అవసరం లేదు, మాకు మధ్యవర్తిత్వం అనేది మాకు అవసరం లేదు, మాకు ఎవరి మధ్యత్వం అక్కర్లేదనంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. పాక్ కాల్పులు జరిపిందంటే మేము తప్పకుండా బలంగా తిరిగి మేము కాల్పులు జరిపేందుకు, తిరిగి దెబ్బ కొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఇప్పటికే ప్రధాని అమెరికా అధ్యక్షుడికి కానీ లేకుంటే ఉపాధ్యక్షుడికి కానీ క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. మేము ఇంకా సింధూర్ని ఆపలేదు, కేవలం శాంతి చర్చల్లో భాగంగా కొంచెం సంయమనం పాటిస్తున్నాం తప్ప మేము ఉపసంహరించుకోవడమో లేకుంటే తిరిగి దాడి చేయలేకపోవడం అనేది కాదు, మా బలాన్ని బలహీనతగా మీరు ఊహించుకోవద్దనంటూ కూడా ప్రధాని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో కూడా వాస్తవానికి పాకిస్తాన్ నోరెండుతుంది, అంతేకాకుండా సింధు నది జలాలను ఇండియా నుంచి వెళ్తున్న జలాలను కూడా ఆపివేయడం జరిగింది. ఈ విషయంలో కూడా పాకిస్తాన్ సంబంధించిన ఈ వాటర్ ఇష్యూలో కూడా ప్రధాని అమెరికాకు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సింధు ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టం మేము, కానీ ఉగ్రవాదం ఆగేంత వరకు మాత్రం ఈ ఒప్పందం అమల్లోనే ఉంటుందని, అంతేకాకుండా భారత్ వైఖరిని అన్ని దేశాలు కూడా అంగీకరించాలంటూ కూడా ఏదైతే భారత వాదాన్ని అమెరికా ఉపాధ్యక్షుడైన వాన్ ముందు పెట్టాడు. అంతేకాకుండా ఏదైతే రేపు
సమావేశం జరగనుందో చర్చించనున్నారో దానికి సంబంధించిన అంశాలన్నిటిపై కూడా ఒక క్లారిటీగా, ఎందుకంటే ట్రంప్ ఈ రోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాశ్మీర్ విషయంలో మేము పాకిస్తాన్ కి ఇండియాకి రెండు దేశాలకు కూడా సమన్వయం చేస్తాము, కాశ్మీర్ విషయంలో మాట్లాడతామని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను మాత్రం ప్రధాని కొంచెం సీరియస్ గానే తీసుకున్నట్లు ఉంది. పాకిస్తాన్ ఏదైతే కాశ్మీర్ కావచ్చు, పీఓకే కావచ్చు, ఆ విషయంలో మాత్రం మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదంటూ చెప్పడం ఇది అమెరికా కూడా షాక్ అయిన విషయం అని చెప్పొచ్చు సుష్మా. రైట్ సంజయ్, పీఓకేని అప్పగించండి అని భారత్ చెప్తోంది, అంటే మోదీ చెప్తున్నాడు. ఉగ్రవాదులకు కూడా సరెండర్ చేయడం పైనే చర్చలు ఉన్నాయి రేపటి సమావేశంలో అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఇంకా ఎలాంటి విషయాలపైన చర్చించే అవకాశాలు ఉంది? అలాగే భారత్ పీఓకే మాదే అని చెప్పడంలో అసలు ఈ స్టేట్మెంట్ని ఎలా చూడాలి, మోదీ స్టేట్మెంట్ని? మోడీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మోడీ అమెరికాకు చెప్పిన విధానం కావచ్చు, తప్పనిసరిగా ఏదైతే పీఓకే కావచ్చు, అదేవిధంగా కాశ్మీర్ విషయం కావచ్చు, ఈ రెండు విషయాల్లో చూసుకుంటే పీఓకే అనేది భారత్కు సంబంధించింది. పీఓకేని ఎట్టి పరిస్థితుల్లోనూ పీఓకే విషయంలో మేము రాజీ పడేది లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దాన్ని దక్కించుకొని తిడతామన్న నినాదాన్ని అయితే భారత ప్రధాని అమెరికాకు తేల్చి చెప్పడం జరిగింది. అయితే రేపు జరిగే చర్చల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించకపోయినా కూడా రేపు జరిగే చర్చల్లో ప్రధానంగా 3 అంశాలు మాత్రం తెరపైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి కాల్పుల విరమణకు సంబంధించి ఏదైతే పాకిస్తాన్ సరిహద్దులపై కాల్పులు జరపడం కాకుండా, అంతేకాకుండా దొంగదెబ్బ కొట్టకుండా, ఉగ్రవాదాన్ని పెంచి పోషించకుండా, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక నిధులు అందించకుండా, ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరిని అవలంబిస్తేనే భారత్ ఈ శాంతి చర్చలకు అంగీకరిస్తుంది. లేని పక్షంలో కాల్పుల విరమణను కూడా అవసరం లేదన్నట్టుగానే ఒక స్పష్టం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే పహల్గాం సంబంధించిన దాడికి సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పనిసరిగా భారత్కు అప్పగించాలనే ఒక డిమాండ్ అయితే తెరపైకి వస్తుంది. దీనికి తోడు సింధు జలాల విషయం కూడా 3వ అంశంగా ఉండబోతుంది. అయితే మొత్తానికి శాంతి చర్చలు ఎలా జరుగుతాయి, కాల్పుల విరమణకు సంబంధించిన ఎటువంటి ఆంక్షలు పెట్టబోతున్నారు, పాకిస్తాన్ ఎటువంటి ఆంక్షలను కూడా ఇది అంగీకరిస్తుందా లేదనేది మాత్రం రేపు జరిగే చర్చల్లో, డిజిఎంఏ చర్చల్లో తప్పనిసరిగా ఈ అంశాలన్నీ కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే కాల్పుల విరమణపై ఒక స్పష్టమైన ప్రకటన ఇరు దేశాలు చేస్తాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ అదైతే రక్షణ దళానికి సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులతో మోడీ భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ఆయన స్పష్టంగా అన్ని త్రివిధ దళాలకు కూడా స్పష్టంగా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పాక్ దాడులు జరిపితే తప్పనిసరిగా బలంగా తిరిగి దాడులు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది, బలంగా దాడులు చేయాల్సిన అవసరం ఉంటుందంటూ మీరు సిద్ధంగా ఉండాలి. అదే కాకుండా జాతి భద్రత, దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయబోమన్న ఒక సంకేతాన్ని త్రివిధ దళాలకు ఆదేశాలుగా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మరికొద్దిసేపట్లో ఈ రోజు మరొక కొద్దిసేపట్లోనే డిజిఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఎవరైతే రేపు పాకిస్తాన్ తో చర్చలకు వెళ్ళబోతున్నారో వారు రేపేం చర్చించనున్నాము, ఎటువంటి అంశాలను చర్చల్లోకి తీసుకురానున్నాము, అంతేకాకుండా ఎటువంటి ఆంక్షలను పాకిస్తాన్ కి పెట్టబోతున్నాం అనే అంశాన్ని మరికొద్ది సేపట్లో రక్షణ దళానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ వాళ్ళు మరికొద్ది సేపట్లో వెల్లడించనున్నారు. సుష్మా, సంజయ్, పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటల్లోనే తిరిగి మళ్ళీ కాల్పులు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు కేవలం రేపటి చర్చలో డీజీఎంల స్థాయిలోనే చర్చలుండే అవకాశం ఉందంట. ఎందాక మీరు చెప్పినట్టుగా ఈ 3 అంశాలు కాకుండా ఇంకే అంశాలు ఉంటాయి? తప్పనిసరిగా కాల్పుల విరమణ అంశాన్ని తప్పనిసరిగా డిజిఎంఓలో సమావేశంలో అంటే ఇరు దేశాలకు సంబంధించిన వారు మాత్రమే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఈ చర్చలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరు దేశాలకు సంబంధించిన వారు మాత్రమే చర్చించాల్సి ఉంటుంది. ఇవి అయితే వారు ఏం చర్చించాలి, ఎటువంటి ఆంక్షలు పెట్టాలనేది ఇప్పటికే ప్రభుత్వం వారికి సూచించడం జరిగింది, పలు అంశాలను కూడా సూచించడం జరిగింది, వారిపై ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రేపు జరగబోయే ప్రధాన అంశం ఉగ్రవాదంపై ఉంటుంది. ఉగ్రవాదాన్ని అణచివేయడంతో పాటు మరోసారి ఉగ్రవాద దాడులకు సంబంధించిన భారత్పై ఎటువంటి ఉగ్రవాద దాడులకు సంబంధించిన అంశాలు ఏదైనా తెరపైకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై
పాకిస్తాన్కి యుద్ధమే శరణ్యమవుతుంది, పాకిస్తాన్తో యుద్ధమే ఉంటుందంటూ ఇప్పటికే ప్రధాని ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఉగ్రవాదాన్ని కూడా ఎటువంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ చేస్తున్న ఆర్థిక వనరులను ఎలా కట్టడి చేయాలి, అంతేకాకుండా ఇంకా ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ పాకిస్తాన్ సహకారం ఎలా ఉంటుంది, ఎట్లా నిలిపివేయాలి, అదే కాకుండా పహల్గామ్ వంటి మొన్న జరిగిన దాడికి సంబంధించిన 23 మంది చనిపోయిన దాడికి సంబంధించిన అంశాన్ని కూడా తప్పనిసరిగా ఆ ఉగ్రవాదులను కూడా భారత్కు అప్పగించాలనే అంశాన్ని తప్పనిసరిగా, అంతేకాకుండా గతంలో జరిగిన దాడులకు సంబంధించి కూడా పార్లమెంట్ నుంచి పహల్గామ్ వరకు జరిగిన మధ్యలో జరిగిన దాడులన్నిటి అంశాలపై కూడా రేపు చర్చించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాటిపై ఆ దాడులు చేసిన వారందరినీ కూడా భారత్కు అప్పగించాలనే డిమాండ్ గత కొంతకాలంగా వస్తుంది, ప్రస్తుతం ఇప్పుడు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మరి కొద్దిగా ఈ రోజే పాకిస్తాన్ సంబంధించిన వాయుసేన అధ్యక్షుడు కూడా మొన్న ఏదైతే పుల్వామా దాడులు మేమే చేసామంటే అంగీకరించిన నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా తప్పనిసరిగా పాకిస్తాన్కి తప్పనిసరిగా మీరే బాధ్యత తీసుకోవాలని అంటూ వారు బాధ్యత తీసుకున్నారు కాబట్టి తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకునే విధంగా, అంతేకాకుండా ఈ దాడులన్నీ కూడా పాకిస్తాన్ ద్వారానే జరుగుతున్న అన్న వాదనని తప్పనిసరి తెరపైకి తీసుకొచ్చి ఈ అంశాన్ని అన్ని దేశాలకు కూడా వివరించడం ద్వారా అన్ని దేశాలను కూడా మా వైఖరిని మీరు తప్పనిసరిగా మీరు అంగీకరించాల్సిందనే నినాదాన్ని ప్రధాని ఈ సందర్భంగా త్రివిధ దళాధిపతులకు కూడా చెప్పడం జరిగింది. దీన్ని మరికొద్ది సేపట్లో జరిగే సమావేశంలో DGMS తప్పనిసరిగా చర్చల్లో ఏమేమి అంశాలను తీసుకోబోతున్నాం అనేది వెల్లడించున్నారు. అదేవిధంగా రేపు జరిగే సమావేశంలో కూడా తప్పనిసరిగా ఈ అంశాలన్నీ కూడా లేవనెత్తేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుష్మా, సంజయ్, అంటే వచ్చే వారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ సమావేశం కూడా ఉంది. దీని ముందు సాక్ష్యాలతో నిరూపించాలని భారత్ చూస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఐక్యరాజ్య సమితికి ఇప్పటికే ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. పహల్గామ్ దాడికి సంబంధించిన 23 మంది చనిపోయిన సంబంధించిన అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అంతేకాకుండా వీడియో రికార్డెడ్ ఆధారాలతో సహా ఐక్యరాజ్య సమితి ముందు పెట్టడం జరిగింది. అయితే రేపు జరిగే ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలకు సంబంధించిన ఉగ్రవాదానికి సంబంధించిన పలు దేశాల్లో జరుగుతున్న అరాచకాలన్నిటిని కూడా అరికట్టే విధంగా ప్రపంచంలో ఉగ్రవాదం అనేది ఉండకూడదు, తీవ్రవాదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదనే అంశాన్ని తప్పనిసరిగా ఏదైతే ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్తూనే ఈ రోజు జరిగిన ఒక అంశాన్ని ఏదైతే పాకిస్తాన్ వాయుసేన అధ్యక్షుడైన వాయుసేనాధిపతి చెప్పిన అంశాన్ని, పుల్వామా దాడికి మేమే కారకులని చెప్పిన అంశాన్ని కూడా పాకిస్తాన్ ఒక దేశం తమ తప్పిదాన్ని ఒప్పుకోవడమే కాకుండా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినట్టుగా క్లియర్ కట్ గా చెప్తున్న విషయాన్ని కూడా తప్పనిసరిగా ఈ రేపు చర్చల్లో ఈ అంశాన్ని లేవదెత్తపోయినా కానీ ఈ ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు రికార్డెడ్ గా, అంటే న్యాయపరంగానే భారత్పై పాకిస్తాన్ ఎటువంటి దాడులు చేసింది, అంతేకాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలా సహకరిస్తుంది, ఉగ్రవాదులకు ఆర్థిక మూలాలను ఎలా సమకూరుస్తుందని అన్న విషయాన్ని తప్పనిసరిగా ఐక్యరాజ్య సమితి కూడా తీసుకువెళ్ళి పాకిస్తాన్ని ఒంటరి చేసి పాకిస్తాన్ ఆర్థిక బలాలన్నిటిని కూడా కట్టడి చేసి పాకిస్తాన్ని ఇరకాటంలో పెట్టడం ద్వారా ఉగ్రవాదాన్ని అణిచివేయాలనే ఆలోచనతో రేపు చర్చలకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రధాని కూడా ఇప్పటికే ఈ అంశాలన్నిటిపై కూడా ఒకవైపు సింధు జలాలను నిలిపివేయటం, మరోవైపు ఆర్థిక మూలాలన్నింటిని కూడా కట్టడి చేయటం, మరోవైపు అన్ని దేశాలని కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్కు సానుకూలంగా మార్చడం అనే అంశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలో జరిగే మీటింగ్ లో కూడా ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.